ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రైతుల ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని, ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే తంగరాల సౌమ్య, శ్రీరామ్ తాతయ్య ఆర్డీఓను కలిసి వినతి పత్రం అందజేశారు. కనీసం నందిగా కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే కానీ, జగ్గైపేట కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే కానీ రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శ కానీ, రైతుల యొక్క గిట్టుబాటు ధర గురించి కానీ, ఇలాంటి టోపీల గురించి కానీ ఈ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు గారు కానీ, జగ్గైపేట ఎమ్మెల్యే ఉదయభాన్ గారు కానీ కనీసం రైతుల గురించి పట్టించుకునే సందర్భాలు చూస్తున్నాం. రైతాంగం పూర్తిగా నష్టపోయిందండి. ఇప్పుడు ప్రస్తుతం సీజన్ ధాన్యం కొనుగోలు సీజన్ మాత్రం చాలా స్లోగా జరుగుతుంది, చాలా నిరాశగా జరుగుతుందండి. ప్రొడక్షన్ తగ్గ టార్గెట్ ఇవ్వలేదు ప్రభుత్వం. ఇప్పుడు తాతయ్య గారు చెప్పినట్లు ఇంకా అంటే 2 లక్షల టన్నులు అంత టార్గెట్ ఇస్తే 2 లక్షల 80 టన్నులు టార్గెట్ ఇస్తే 1,00,000 కూడా వీళ్ళు టార్గెట్ చేయలేదు. టార్గెట్ 2 లక్షల 80 టన్నులు ఇంకా 1,00,000 వరకే చేశారండి. ఇంకా రైతాంగం మాత్రం చాలా వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా అసలే రవాణా ఖర్చులు పెరిగాయి, మరి అదేవిధంగా కూలీ ఖర్చులు పెరిగాయి. దానికి అదనంగా ఈరోజు టోల్ గేట్ దగ్గర అప్ అండ్ డౌన్ కింద రైతుల దగ్గర 1000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. రవాణా ఖర్చులతో పాటు అదనంగా టోల్ ఛార్జీలు. పోనీ మిల్లుల దగ్గరికి వెళ్తే వెంటనే కొనుగోలు జరుగుతున్నాయంటే జరగట్లేదు. మళ్ళీ వెయిటింగ్ ఛార్జీలు. అంటే పూర్తిగా రైతు మీద ఏ విధంగా భారం పడుతుందో మనం చూస్తున్నాం. గోనె సంచులు కూడా సరిగ్గా సరఫరా చేయట్లేదండి. ఆ సరఫరా వెంటనే పూర్తిగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. అదేవిధంగా 40 కేజీల సంచిలో తరుగు కిందని చెప్పి దాదాపు 2 కేజీలు తీసేస్తున్నారు. 70 కేజీల సంచి చూస్తే దాదాపు 5 కేజీలు తీసేస్తున్నారండి. పూర్తిగా రైతు నష్టపోతున్నాడు. రైతాంగం మాత్రం తప్పకుండా ఆదుకోవాలి. పీక్ సీజన్ అండి ఇది, కొనుగోలు సీజన్ కాబట్టి రైతులు తప్పకుండా ఆదుకోవాలి. అదేవిధంగా గతంలో మనం చూస్తే రైతాంగాన్ని ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకుందో, ముఖ్యంగా సబ్సిడీలతో మనకి విత్తనాలు కానీ ఎరువులు కానీ ఏ విధంగా పంపిణీ చేసేవాళ్ళు, ఇంప్లిమెంట్స్ పంపిణీ చేసేవాళ్ళు, అదేవిధంగా ఏ విధంగా రైతాంగాన్ని ఆదుకుందో చూసాము. ఈరోజు రైతు భరోసా కేంద్రాలు పూర్తిగా బోగస్ కేంద్రాలు అయ్యాయి. అదేవిధంగా అక్కడ మాత్రం కేవలం పక్షపాతం అండి. కేవలం వైసీపీ పార్టీ చెందిన రైతులకే న్యాయం జరుగుతుంది. టీడీపీ అన్న వాళ్ళకి ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు. టీడీపీ అంటేనే పక్కన పడేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు అధికారుల దగ్గర ఈ సంచులు పంపిణీ జరగట్లేదండి. రైతు భరోసా కేంద్రాల సంచులు పంపిణీ జరగట్లేదు. వైసీపీ నాయకుల దగ్గర ఈ పంపిణీ జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా వెంటనే అరికట్టాలి. ప్రభుత్వం తప్పకుండా రైతులను ఆదుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.